గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా ప్రియ సహోదరి సహోదరులారా, 365 రోజుల్లో బైబిలు అను ఈ శీర్షకు మీ అందరికీ ఆహ్వానము. మరి గత 7 రోజులుగా నాతోటి ఈ ఆదికాండం అధ్యాయంలో ప్రయాణం చేస్తూ వచ్చాము. మరి మహాతల్లి సారా చనిపోయింది. మరి అబ్రహాం కూడా ముసలివాడి అయిపోయాడు. మరి ఇస్సాకు కూడా పెరిగి పెద్దవాడయ్యాడు, పెళ్ళి ఈడికి వచ్చాడు. ఇవాళ మన పాఠ్యభాగము ఆదికాండము 24వ అధ్యాయము 25వ అధ్యాయములు. ముందుగా ఆదికాండము 24వ అధ్యాయము. అబ్రహాము చాలా ఏండ్లు నిండిన ముసలివాడు అయిపోయాడు. అన్నిట్లో యెహోవా అబ్రహామును ఆశీర్వదించారు. అప్పుడు అబ్రహాం తన ఆస్తి చూసుకునే తన పెద్ద ఇంటి సేవకుడితో, ఎలియాజర్ అంటారు, అంతకుముందు కూడా మనం అబ్రహాము దేవుడితో మాట్లాడినప్పుడు నా ఆశ అంతటికి మరి ఎలియాజరే అధికారి అయిపోతాడు కదా, నా సేవకుడు అయిపోతాడు కదా, దమస్కు వాడైన ఎలియాజరు అని అంటాడు. అప్పుడు దేవుడు కాదు నువ్వు పొరపడుతున్నావు, ఎలియాజరు కాదు, నీ కడుపులో పుట్టినోళ్ళే పెద్దలు అవుతారు అని అంటారు. అంటే ఈ ఎలియాజరు అబ్రహాముని చాలా అంటి పెట్టుకొని, అంటే ముఖ్య ఇంటివాడుగా పెద్ద సేవకుడు, ఇంటి పెద్ద సేవకుడుగా ఉండేవాడు అనమాట. అంటే ఈ అబ్రహాము వ్యవహారాలన్నీ చూసుకుంటూ, ఈ ఆస్తి వ్యవహారాలన్నీ చూసుకుంటూ, మరి ఇంటిలో ఒక పెద్దవాడిగా ఒక పెద్ద కొడుగ్గా అబ్రహాంకి అయిపోయాడు. సో ఎప్పుడైతే ఇస్సాకు పెళ్లి విషయం వచ్చేటప్పటికి అప్పుడు కూడా ఈ ఎలియాజర్నే వాడుతున్నాడు. కానీ ఈ అధ్యాయంలో మనకి ఎలియాజరు అన్న మాట ఎక్కడా రాదు. మరి ఎందుకు నిమిత్తమో తెలీదు. పెద్ద సేవకుడు అబ్రహాం సేవకుడు అనే వచ్చిందంతా. మరి ఎందుచేతనో మరి ఆ ఎలియాజర్ మాట రాలేదు. ఇంకొక అపోహ ఏంటంటే, అబ్రహాము ఈ రాజుల్ని రాజుల్ని తరిమినప్పుడు దమస్కు దాకా వెళ్ళాడు కదా, అక్కడ కానీ ఈ సేవకుడిని పట్టుకున్నాడేమో, అప్పటి నుంచి తెచ్చుకొని అప్పటి నుంచి అబ్రహాం తోటి ఈ సేవకుడు ఉన్నాడేమో అని అపోహ. అది ఎలియాజర్ గురించి అంతకు మించి మనకు తెలియదు. కానీ మరి ఆ ఎలియాజరు అబ్రహాం ఏళ్ళ ఆ లాయల్టీ అంతా కనిపిస్తుంది. ఈ 24వ అధ్యాయం మనకి చక్కటి కథ. అందులో మనకి చాలా విషయాలు తెలుస్తాయి. మొట్టమొదటిగా అబ్రహాము తన విశ్వాసం చూపిస్తాడు, దేవుని యందు విశ్వాసం చూపిస్తాడు. మరి దేవుడు మరి వాగ్దానం చేసినట్టు, నీ కడుపులోంచి పెద్ద జనం వస్తుంది, వాళ్ళే నా జనం అవుతారని. మొట్టమొదటిగా అబ్రహాము అక్కడున్న కానానీయులతోటి సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేదు. నాకు ఈ కొడుకు కానానీయుల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటి వారి దగ్గర నుంచే మరి ఆ జనరేషన్, ఆ వంశావళి రావాలి అన్న ఒక ఇది. అందుకోసం మనకి ఈసావు యాకోబు విషయంలో కూడా మనకి దేవుడు ఈసావుకి ఇది ఈ అధికారం ఇవ్వడానికి దేవుడు ఎందుకు ఇష్టపడలేదో మనకు తర్వాత అర్థమవుతుంది. మనం ఆ స్టోరీ కూడా చదువుతాము. ఆ మొట్టమొదటిది అది ఆ విశ్వాసం, ఈ సర్వెంట్ యొక్క సేవకుడి యొక్క లాయల్టీ, మరి
ఆ హాస్పిటాలిటీ, ఆతిథ్యం మరి వీరికి ఎంత గొప్పదో అది కూడా అర్థమవుతుంది. ఈ ఈ ఈ స్త్రీలు మరి అప్పుడు వాళ్ళు ఇశ్రాయేలీలు కాదు, మరి ఆ స్త్రీలు ఎంత హార్డ్ వర్కింగ్ మరి తెలుగులో మాట నాకు సరిగా రావట్లేదు, కష్టపడేవారని. వాళ్ళు వాళ్ళ ప్యూరిటీ కూడా మనకు అర్థమవుతుంది ఈ స్టోరీలో. వాళ్ళు ఎంత ప్యూర్గా ఉండేవారు. ఆ తర్వాత వీళ్ళు మరి ఆ సేవకుని తీసుకోవడంలోనూ మరి ఆతిథ్యం ఇవ్వడం, ఇదంతా ఒక చక్కటి కథ. చదువుకుందాం. అబ్రహాం చాలా ఏళ్ళు నిండు ముసలివాడు అయిపోయాడు. అన్నిట్లో యెహోవా అబ్రహాంను ఆశీర్వదించారు. అప్పుడు అబ్రహాం తన ఆస్తి చూసుకొని తన పెద్ద ఇంటి సేవకుడితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టు, నేను ఇప్పుడు ఎవరి మధ్య బతుకుతున్నానో ఆ కానానీయుల కుమార్తెల్లో ఒక దానిని నా కొడుక్కి పెళ్లి చేయకుండా నా స్వదేశంలో నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకుకు భార్యను తెస్తావని ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడు ఆయన యెహోవా తోడని నీతో ప్రమాణం చేయించుకుంటున్నాను అని అబ్రహాం అన్నాడు. అంటే తొడ కింద చేయి పెట్టమన్నాడు. దాని సిగ్నిఫికెన్స్ ఏంటో తెలియదు మనకి, 2 సార్లు కనిపిస్తుంది అది. ఒకటి యాకోబు యోసేపు తోటి ప్రమాణం చేయించుకుంటాడు, నన్ను ఇక్కడ పాతి పెట్టకుండా నా స్వదేశానికి తీసుకెళ్ళి పాతి పెట్టాను. ఇప్పుడు అబ్రహాము ఈ సేవకుడి చేత ప్రమాణం చేయించుకుంటున్నాడు, తొడ కింద చేయి పెట్టు అని. అంటే మరి ఆ లాయిన్స్ ఏరియా దగ్గర చేయి పెట్టడంలో ఆ ప్రమాణం, సున్నతి చేసిన ప్రమాణానికి దీనికి సంబంధం ఉందేమో అని కొంతమంది ఆలోచన. మరి నాకైతే అనిపించలేదు, మరి బైబిల్లో కూడా లేదు కాబట్టి మనం ముందుకు సాగుదాం. అదొక ఆచారం లాగా మనకు తెలుసు. అది తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేయడం అన్నది ఒక ఆ పద్ధతి, ఆ రోజుల్లో పద్ధతి అని మనకు తెలిసింది. ఆ దాసుడు ఇలాగ అంటున్నాడు, ఇలాగ నువ్వు ఇక్కడ నుంచి ఈ వయలు కాకుండా బయట నుంచి నా స్వదేశం నుంచి ఒక ఆవిడని తెచ్చి పెళ్లి చేయాల్సి ఉంటుంది అని ఆ సేవకుడు అన్నప్పుడు, ఆ దాసుడు ఇక్కడికి నాతో రావడానికి ఒకవేళ ఆవిడ ఇష్టపడకపోతే నువ్వు వదిలి వచ్చిన ఆ దేశానికి నీ కొడుకుని తీసుకెళ్ళచ్చా అని అడిగాడు. అబ్రహాం అక్కడికి నా కొడుకుని తీసుకెళ్ళకూడదు సుమి అన్నది మరి తెలుగులో సుమి అన్నారు, ఇంగ్లీష్లో మేక్ షూర్ యూ డోంట్ డూ దిస్, ఈ పని చేయకుండా ఉంటావు, మేక్ షూర్ అని అర్థం అన్నమాట. హీబ్రూ భాషలో అయితే ఎష్మే అని పదం వాడారంటే బీ కేర్ఫుల్, డోంట్ డూ దాట్, ఆ మాట చేయొద్దు, అలా చేయకూడదు నువ్వు అని అర్థం అన్నమాట. తప్పకుండా అలా చేయకూడదు సుమి అని. అబ్రహాం అక్కడికి నా కొడుకుని తీసుకెళ్ళకూడదు సుమి అన్నాడు. మళ్ళీ ఇది స్వాస్థ్య దేశం, కానానీయుల దేశం. మరి వీళ్ళు వాళ్ళ స్వదేశాలు కాదు, వాళ్ళ స్వదేశీస్తులు కాదు, వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. అదే అట్ ద సేమ్ టైం ఈ కొడుకుని అక్కడికి పంపించడం ఇష్టం లేదు. ఒకవేళ కొడుకు అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతాడేమో అని ఒక భయం కూడా ఉండుంటుంది. నా తండ్రి ఇంటిలోంచి, నేను పుట్టిన దేశం నుంచి నన్ను తీసుకొచ్చి నాతో మాట్లాడి నీ సంతానముకు ఈ దేశాన్ని ఇస్తానని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవాయే తన దూత నీకు ముందుగా పంపుతారు. అక్కడి నుండి నువ్వు నా కొడుక్కి భార్యను తీసుకొస్తావు. ఆ ఫెయిత్ అంతే. ఇది ఖచ్చితంగా దేవుడు నాకు చేస్తారు, దేవుడి దూతని నీకు ఎదురుకుండా పంపిస్తారు, నువ్వు డెఫినెట్గా నాకు అక్కడి నుంచే భార్య, నా కొడుక్కి ఒక భార్యను తెస్తావు అని అబ్రాము అన్నాడు అన్నాడు. ఆ ప్రశ్నకి ఒకవేళ నేను తీసుకెళ్ళచ్చా, ఒకవేళ రాకపోవచ్చా, ఇలాంటి ప్రశ్నలకి ఇలాంటి ప్రసక్తే లేదు. దేవుడు ఉన్నాడు మనకి, ఫెయిత్. ఆ ఫెయిత్తో నేను చెప్తున్నాను, డెఫినెట్గా నాకు
కావాలా అనుకున్నట్టే జరుగుతుంది. 8వ వచనం, అయితే నీ వెంట రావడానికి అది స్త్రీ ఇష్టపడకపోతే ఈ ప్రమాణం నుండి నువ్వు నుండి విడుదల పొందుతావు, కానీ నువ్వు నా కుమార్ని అక్కడికి తీసుకొని పోకూడదు అని అతనితో చెప్పాడు. ఆ దాసుడు తన యజమానుడైన అబ్రహాం తోట కింద తను చేపెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేశాడు. అతడు తన యజమాని ఒంటిలో 10 ఒంటెలను, తన యజమాని ఆశలో శ్రేష్టమైన అన్ని రకాల వస్తువులను తీసుకొని పోయాడు. అతడు లేచి ఆరాం నహరేమ లోనున్న నాహోరు పట్టణం చేరి సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి వచ్చే వేళకు ఆ ఊరి బయట నీళ్ల బావి దగ్గర తన ఒంటెలను మోకరింపజేసి ఇలాగ అన్నాడు. అది ఇక్కడ మ్యాప్లో కనిపిస్తుంది చూడండి. సిరియాకి పైన ఎక్కడ అది అంటే ముందు వీళ్ళు వెళ్ళి హారాన్లో ఉండేవారు కదా. మరి అబ్రహాము ఊరు నుంచి వచ్చి హారాన్లో ఉండి అక్కడ తెరహు చనిపోయాడు. ఆ తర్వాత బయలుదేరి కిందకు వచ్చాడు. అక్కడ ఈయన సెటిల్ అయిపోయాడు. ఎవరు? అబ్రహాం యొక్క 2వ సహోదరుడు సెటిల్ అయిపోయాడు, నాహోర్ సెటిల్ అయిపోయాడు. నాహోర్కి పిల్లలు, అందులో నాబాను అని ఒక కొడుకు, రెబకా అనే కూతుర్ని కన్నాడు. నాహోరు కొడుకు బెతూయేల్కి రెబకా, ఈ లాబాన్ అని 2 పిల్లలు ఉన్నారు. బెతూయేలు అక్కడ సెటిల్ అయిపోయాడు అనమాట. సో అది మరి వీళ్ళు శ్వాస చేస్తాం. అక్కడి నుంచి ఈయన బయలుదేరి, సేవకుడు బయలుదేరి అక్కడ దాకా వెళ్ళాడు. అక్కడ ఈ సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేతుకోవడానికి వచ్చే వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ళ బావి దగ్గర తన ఒంటెలను మోకరమ చేసి ఇలాగా అన్నాడు. అంటే ఈ స్త్రీలను చూడాలంటే మరి ఆ నీటి బావే బెస్ట్. అసలు ఈ ఒక్కడే కాదు, ఇప్పుడు తర్వాత యాకోబు కూడా వెళ్ళి ఆ నీళ్ళ బావి దగ్గర ఉన్నప్పుడు తన ఆ ఫ్యూచర్ వైఫ్ని చూస్తాడు. అలాగే ఈ సేవకుడు వెళ్ళి అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు కూడా ఆ బావి దగ్గర ఉండడం మనకి తర్వాత కొత్త నిబంధనలో కనిపిస్తుంది. ఈ బావి అన్నది మరి బైబిల్లో ఒక మంచి స్పాట్ కింద మనకి కనిపిస్తుంటుంది. సో ఆయన అక్కడ వెళ్ళాడు. ఆ సాయంకాలానికి వస్తారు కదా, వచ్చినప్పుడు చూద్దాం ఈ స్త్రీలు ఎలా ఉంటారు. ఈ స్త్రీల్లో మరి నాకు మరి నా యజమాని కొడుక్కి సరిపడా మరి ఆవిడ దొరుకుతుందా అన్నట్టు అక్కడ కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఇలాగ అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఒక సూచన అడుగుతున్నాడు దేవుడిని. నా యజమానుడైన యెహోవా నా యజమానుడైన అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన పని త్వరలో సఫలం చేసి నా యజమానుడైన అబ్రహాం మీద అనుగ్రహం చిత్తగింపు. నేను చిత్తగింపుము. నేను నీ నీళ్ల బావి దగ్గర నిలిచి ఉన్నాను. ఈ ఊరు పిల్లలు నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు, కాబట్టి నేను నీళ్ళు తాగడానికి నువ్వు దయచేసి నా కడవను వంచమని నేను చెప్పినప్పుడు నువ్వు తాగు, నీ ఒంటెలకు కూడా నీళ్లు పడతాను అని ఏ చిన్నది చెప్తాదో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నువ్వు నియమించినదై ఉండుగాక. అందువలన నువ్వు నా యజమాని మీద అనుగ్రహం చూపేవని తెలుసుకుంటాను అన్నాడు. ఏం సైన్ అంటే ఇక్కడ ఈ వచ్చిన ఈ అమ్మాయిల్లో నాకు నీళ్ళు ఇవ్వు అంటే అమ్మాయి నువ్వు తాగు, నీ ఒంటిలో కూడా నేను నీళ్ళు ఇస్తాను అని ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయి సరైన అమ్మాయి అని నేను అనుకుంటాను. దేవుడితో అంటున్నాడు, అలాగే నాకు చూపించు, ఆ అమ్మాయే నాకు సరి అయిన మరి నా యజమాని కొడుకు సరి అయిన భార్య అవుతుందని నేను ఒక సూచన అడుగుతాను, దేవుడు అడుగుతున్నాడు. దీంట్లో మనకి ఒకటి, అమ్మాయి మరి హార్డ్ వర్కింగ్ అని అర్థమవుతుంది. అంటే ఒంటెలు అంటే సామాన్యం కాదు. ఒంటెలు అంత దూరం నుంచి వచ్చి నీళ్లు తాగాలంటే ఎన్ని బిందెలు నీళ్ళు తాగుతాయో మరి అర్థం కాదు, నాకు తెలీదు, నాకు ఎప్పుడైతే ఒంటెలు లేవు.
ఖచ్చితంగా చాలా నీళ్లు పోయవలసి ఉంటుంది. అవన్నీ ఓపిక. ఒకటి, ఈ అమ్మాయికి ఓపిక ఎక్కువ. రెండు, ఈ ప్రయాణికుల పట్ల, పొరుగువారి పట్ల ఆవిడకి ఈ కనికరము ఎక్కువ. వారిని హాస్పిటాలిటీ వాళ్ళకి అలాంటిది. మరి అబ్రహాం గారి కోడలు అంటే మరి అలాంటిది అయి ఉండాలి. అబ్రహాం గారికి చాలా మరి పనోళ్ళు ఎంతోమంది, స్నేహితులు ఎంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ చూసుకోగలిగే ఆవిడ ఇలాగా నాకు ఇస్తుంది అంటే ఆ ఓపిక ఉంది ఆవిడకి, ఆ హార్డ్ వర్కింగ్ ఉంది కాబట్టి అలాంటి ఆవిడ సరైన ఆవిడ అన్నట్టు అనుకున్నాను అన్నమాట అని అనుకున్నాడు. అతడు మాట్లాడడం చాలింపక ముందే, అంటే దేవుడితో మాట్లాడక ముందే, అబ్రహాం తమ్ముడైన నాహోరు భార్య అయిన మిల్కా కొడుకైన బెతూయేలుకు పుట్టిన రెబ్కా, అంటే నాహోరు మనవరాలు. అంతే. మరి అంత మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, అంత షార్ట్ కట్లో చెప్పాలంటే నాహోరు మనవరాలు. నాహోరు ఎవరంటే ఈ అబ్రహాం తమ్ముడు. నాహోరు మనవరాలు కడవ భుజం మీద పెట్టుకొని వచ్చింది. చక్కగా వచ్చింది ఈవిడ. ఆ చిన్నది చాలా అందగత్తే. ఆమె కన్యక. ఏ పురుషుడును ఆమెను చూడలేదు, కూడలేదు. మరి ఆవిడ ఈ ఈ ఈ స్త్రీలకి మనకి ఆ ప్యూరిటీ కూడా మనకి కనిపిస్తుంది. వీళ్ళ పిల్లలు ఎంత ప్యూర్గా ఉండేవారో అని. ఇది అబ్రహాము వంశస్థులు. అప్పటికి ఇంకా ఇశ్రాయేలీలు రాలేదు, కానీ ఈ పితరులు ఎంత ప్యూర్గా ఉండేవారో ఈ రెబెకా యొక్క ప్యూరిటీ మనకు కనిపిస్తుంది. ఆ బావిలోనికి దిగి కడవ నీళ్ళతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనేమో అని అడిగాడు. దానికి ఆవిడ, అయ్యా త్రాగండి అని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకు దించుకొని అతనికి నీళ్లు పోసింది. ఇంకా ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు తాగడానికి కూడా వాటికి కూడా నీళ్లు పోస్తాను అని చెప్పింది. అంతే. మరి ఈ ముఖం వెలిగిపోయి ఉంటుంది. మరి ఈ సేవకుడికి అదే కదా మరి అడిగాడు, నాకు కూడా నీళ్ళు పోయకుండా నాకు కూడా నీళ్ళు పోసి నా ఒంటెలు కూడా నీళ్ళు పోసి ఆవిడ నాకు చూపించదేవా అని. అది ఈ మొర పెట్టుకున్నాడో లేదో చక్కమని కనిపించింది. మరి ఈవిడ నడుచుకుంటూ వచ్చింది. సరిగ్గా ఈయన అనుకున్నట్టే కరెక్ట్గా ఆవిడ అలాగే అన్నది. త్వరగా గాడిలో తన కడవము కొమ్మరించి తిరిగి చేతుటగా బావికి పరిగెత్తుకుపోయి అతను ఒంటెలన్నిటికీ నీళ్ళు పోసిందంట. మరి మహాతల్లి, మరి అది ఎంత ఓపిక ఉంటుందో ఈవిడికి. మరి రెబ్కా తల్లి, ఈవిడ మరి రెండవ మూల పురుషుడి భార్య. మొదటి మూల పురుషుడి భార్య సారా అయితే, రెండో మూల పురుషుడు ఇస్సాకి అయితే ఆ రెండో మూల పురుషుడి భార్య ఈవిడ. మనకి వీళ్ళు ఒక తల్లులు లాంటి వాళ్ళు. మన మరి జ్యూస్కి, అంటే జ్యూస్ ద్వారా మనకు కూడా వీళ్ళు తల్లులు లాంటి వాళ్ళు. మనకు ఒక ఉదాహరణ చూపించే లాంటి వాళ్ళు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు. మరి ఇస్సాకు గురించి మాట్లాడుతున్నాం. ఇస్సాకు రెండో మూల పురుషుడు, సెకండ్ ప్యాట్రియాక్. మరి రెబెకా సెకండ్ మ్యాట్రియాక్. మరి ఆవిడ అంతా ఓపికగా మరి కడవ ముంచి నీళ్ళు చేసింది. ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసింది. ఆ మనుషుడు ఆమెను తేరి చూసి తన ప్రయాణం యెహోవా సఫలం చేసినా లేదో తెలుసుకోని వాళ్ళని ఊరుకున్నాడు. ఏం అనలేదు, కానీ అలా చూస్తూ ఉన్నాడు. బాబు, ఇది దేవుడు ఇది ఏర్పాటు చేశాడా అని అనుకుంటున్నాడు అన్నాడు. ఊరకుండా ఏం అనలేదు. అక్కడ నేను ఎందుకు వచ్చాను, నువ్వు ఎలా, ఇవన్నీ అనలేదు. అలా ఊరుకుండి తేరిపారి చూస్తున్నాడు ఆవిడని. ఒంటెలు తాగటం అయిన తర్వాత మనుషుడు అరతులం ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులాల ఎత్తుగల 2 బంగారు కడియాలను తీసి, నువ్వు ఎవరి కూతురువి, నువ్వు ఎవరి అమ్మాయి అమ్మా అని అడిగాడు. దయచేసి నాకు చెప్పు, నీ తండ్రి ఇంట్లో మేము రాత్రి ఉండడానికి
స్థలం ఉంటుందా అని కూడా అడిగాడు. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడికి బెతియేలు కుమార్తె నేను అని, అంటే నేను నాహోరు మనవరాల్ని. ఇంకా ఆవిడ ఇంకా ఏమన్నదంటే, మా దగ్గర చాలా గడ్డి మేత, రాత్రి బస చేయడానికి స్థలం ఉంది అన్నది. ఆ మనుషుడు తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహాము నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఇంకా కన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా అన్నీ నువ్వు చేస్తా నాకు ఇలాగే ఒకదాని కొట్టి నేను అడగడం, ఆవిడ ఒప్పుకోవడం, నేను ఇంటికి తీసుకెళ్తాను అనడం, ఇదంతా మరి నీ ప్లానే దేవా అని ఇమ్మీడియట్గా మొట్టమొదట ఆయన చేసింది స్తుతించాడు. ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమాని బంధువులు ఇంటికి నన్ను నడిపారు అని అన్నాడు. ఆ తర్వాత చిన్నది పరిగెత్తుకుపోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారందరికీ తెలిపింది. అప్పుడు మేనమామ వస్తున్నాడండి. మరి అప్పటికి యంగ్ ఫెలో, తర్వాత మేనమామ గురించి మనకి తడాక ఏంటి తెలుస్తుంది. ఇది యాకోబు దగ్గరికి వచ్చేటికి మరి ఈ లాభాన్ గురించి తెలుస్తుంది మనకి. ఇప్పుడు మటుకు ఈ లాభాన్ కూడా మంచోడు. రిబకాకు లాబాను అనే ఒక అన్న ఉన్నాడు. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర బయట ఉన్న మనుషుడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు. లాబాను ఆ ముక్కు కమ్మిని తన చెల్లి చేతులకి ఉన్న కడియాలను చూసి, మనుషుడు ఇలా మాట్లాడాడు అని తన చెల్లి రిబకా చెప్పిన మాటలు విని ఆ మనుషుని దగ్గరికి వచ్చాడు. అతడు బావి దగ్గర ఒంట్ల దగ్గర నించొని ఉండగా లాబాను, యెహోవాను ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రా. నువ్వు బయట నించున్నావు ఎందుకు? మా ఇంట్లో ఒంటెలకు స్థలము సిద్ధం చేయించాను. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను స్థలం సిద్ధం చేయించాను అని ఆహ్వానించాడు. అది లాబాను వెళ్ళి ఈ సేవకుడిని, రా, బయట ఎందుకున్నావు, రా, నీకు స్థలం ఇచ్చాను. ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. యెహోవాను ఆశీర్వదింపబడిన వాడా అంటే, వీళ్ళు హారాన్లు ఉండినా యెహోవాని పూజించే వాళ్ళు, యెహోవాని వాళ్ళ దయ్యంగా చూసుకునే వాళ్ళు అని ఏమో, లేకపోతే యెహోవా మీద నమ్మకం కలిగిన వాళ్ళు అని కూడా మనం అనుకోవచ్చు. మరి వాళ్ళు విగ్రహారాధికులో ఏమో తెలియదు. తర్వాత మరి కొన్ని ఇన్స్టెంట్లో వాళ్ళ విగ్రహారాధికులు అని తెలుస్తుంది. కానీ యెహోవా మీద కూడా నమ్మకం ఉంది వాళ్ళకి. యెహోవాను ఆశీర్వదింపబడిన వాడా అని అన్నారంటే, వీళ్ళు లేకపోతే ఇతను హిబ్రీయుడు కాబట్టి వాళ్ళు యెహోవా, వీళ్ళ దేవుడు యెహోవా కాబట్టి అని కూడా అని ఉండొచ్చు, మనకి తెలీదు. కాకపోతే యెహోవా గురించి మట్టుకు వాళ్ళకి తెలుసు. ఈ యెహోవా అన్న మాట అబ్రహాం టైంలోంచే ఉంది. ఈ యెహోవా అన్నది హీబ్రూలో కూడా యెహోవా అని ఉంది. ప్రతి చోట యెహోవా అని ఉండదండి. మరి గమనించినైతే దేవుడైన అంటే ఎలోహిం అని కొన్ని చోట్ల ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా మనకి యెహోవా అన్న మాట కనిపిస్తుంది, యావే అన్న మాట కనిపిస్తుంది. ఈయన కూడా యావే అన్న మాట వాడాడు. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డి మేత ఇచ్చి కాళ్ళు కడుక్కోవడానికి అతనికి అతనితో ఉన్న వారికి నీళ్లు ఇచ్చాడు. అక్కడ దాకా బాగానే ఉంది. మరి ఒప్పుకుంటారా చెల్లి గురించి? ఇంకా సస్పెన్స్ కదా. వచ్చారు, సడన్గా మా చెల్లి అంత దూరం ఎందుకు పంపించాలి, ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఇవన్నీ సస్పెన్స్. అతనికి భోజనం పెట్టించాడు. కానీ అతడు, నేను వచ్చిన పని చెప్పక ముందు భోజనం చెయ్యను అన్నాడు. అంత దూరం ఎన్నో రోజులు అయిన ఉంటుందండి అప్పటికే. ఈ ప్రయాణం అంటే చాలా చిన్న ప్రయాణం కాదు. సేవకుడు భోజనం పెట్టారు, గబగబ గబగబ పడి తినేయడమే. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంత ఆకలి మీద ఉండుంటారు వాళ్ళు. కానీ ఈయన అన్నాడు, లేదు, నేను భోజనానికి రాలేదు, నేను నా పని అవ్వకముందు నేను భోజనం చేయను అని. చూడండి మరి అది సేవకుడి లాయల్టీ మనకి కనిపిస్తుంది. అది గబగబా భోజనం పెట్టారు కదా, నేను తినేస్తాను ముందు, ఆ తర్వాత మాట్లాడుకుందాంలే,
నెమ్మదిగా ఈ రాత్రికి పడుకొని రేపొద్దున మాత్రం కాదైనా ఆయన ఆతృత చూడండి. మరి ఈ ఈ సేవకుడి ఆతృత, నేను వచ్చిన పని మా యజమానికి ఈ పని నేను చెయ్యాలి, నేను చేసిన తర్వాత ఏదైనా అన్నట్టు అతనికి భోజనం పెట్టించాడు. కానీ అతడు నేను ఇచ్చిన పని చెప్పకముందు భోజనం చెయ్యను అన్నాడు. లాభం చెప్పు అన్నాడు. అప్పుడు అతడు ఇలాగ అన్నాడు, నేను అబ్రహాం దాసుడిని, యెహోవా నా యజమానిని బహుగా ఆస్వాదించారు కనుక అతడు గొప్పవాడయ్యాడు. అతని గొర్రెలను గొడ్లను వెండి బంగారాలను దాసీ జనములను ఒంటెలను గాడిదలను దయచేశారు. నా యజమాని భార్య అయిన సారా వృద్ధాప్యంలో నా యజమానికి ఒక కొడుకుని కన్నది. నా యజమానుడు తనకు కలిగినదంతా అతనికి ఇచ్చి ఉన్నాడు. ఇంకా నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశంలో నివసించున్నానో కానానీయుల పిల్లల్లో ఒక పిల్లని నా కొడుక్కి పెండ్లి చేయవద్దు. అంటే కానానీయుల ఈ స్త్రీలో నాకు చేయొద్దు. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల దగ్గరకు వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లని తీసుకొని రావాలను అని నా చేత ప్రమాణం చేయించుకున్నారు. నేను ఎందుకు వచ్చానంటే అది ఈ సంగతి వల్ల వచ్చాను. నేను మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చాను, నేను జస్ట్ ఇలాగ విజిటింగ్కి రాలేదు అన్నట్టు చెప్పారు. ఇప్పుడు ఒక చిన్న ఇది మీకు చెప్తాను. ఒంటెలు గాడిదలు అన్నారు అక్కడ, గుర్రాలు అన్న మాట లేదు అప్పుడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలకి గుర్రాలు లేవు. ఈజిప్షియన్స్కి మొట్టమొదటిగా ఆ గుర్రాలుని స్వారీ చేసే ఇది ముందు ఐగుప్తీయుల దగ్గర నుంచి మొదలైంది. అందుకోసం ప్రతి వాళ్ళు ఆ గుర్రాలు కావాలంటే ఐగుప్తు వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకుంటారు అన్నమాట. ఈ ఇశ్రాయేలీలకి గుర్రాల గురించి తెలియదు అప్పుడు. ఈ గుర్రాలని ఎలా స్వారీ చేయాలో, గుర్రాలను ఎలా మెచ్చుకోవాలి, గాడిదలు ఉండేవి. ఈ గాడిదలే వాళ్ళకి ఈ ట్రాన్స్పోర్టింగ్కి సరిపడా జంతువులు. అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు, ఇంకా అవ్వలేదు, ఇంకా చెప్తున్నాను అనమాట ఈ సేవకుడు జరిగిందంతా. అప్పుడు ఇలాగ నేను యజమానుతో ఇలాగ అన్నాను, అతడు ఎవని సన్నిధిలో నేను జీవించున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేస్తారు, విజయవంతం చేస్తారు. కనుక నువ్వు నా వంశస్థుల్లో నా ఈ తండ్రి ఇంట నుండి నా కొడుక్కి భార్యను తీసుకొని వస్తావు. నువ్వు నా వంశస్థుల దగ్గరికి వెళితే చాలు, ఈ ప్రమాణ విషయంలో ఇక నీకు బాధ్యత తీరిపోతుంది. వారు ఆమెను ఏమో అన్నా కూడా ఈ ప్రమాణ విషయంలో నీకు బాధ్యత ఉండదు అని చెప్పారు. నేను ఆ రోజు ఆ బావి దగ్గరికి వచ్చి, అబ్రహాము దేవుడైన యెహోవా నా ప్రయాణం నువ్వు సఫలం చేస్తే, నేను ఈ నీళ్ళ బావి దగ్గర నించుని ఉన్నప్పుడు నీళ్లు చేదుకోవడానికి వచ్చిన చిన్నదానితో నువ్వు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెం నాకు తాగడానికి ఇయ్యు అని చెప్పినప్పుడు నువ్వు తాగు, నీ ఒంటెలకు కూడా చేతి పోస్తానని ఎవత చెప్పుతాదో ఆవిడే నా యజమాని కుమారునికి యెహోవా నియమించిన పిల్ల అయి ఉండునుగాకని మనవి చేసుకున్నాను. ఈయన అడుగుతున్న మనవి కూడా ఆ సైన్ కూడా వాళ్ళకి చెప్పాడు. నేను నా హృదయంలో అట్లు అనుకొనుట చాలించక ముందే రెబ్కా భుజం మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చింది. అప్పుడు నాకు దాహానికి నీళ్ళు ఇమ్మని నేను ఆవిడని అడగ్గా, అప్పుడు నువ్వు ఎవరు అమ్మాయివి అని నేను అడిగినందుకు ఆవిడ, నేను మిల్కా నాహోరుకు కనిన కుమారుడగు బెతూయేలు కూతునని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడీలను పెట్టి నా తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రం చేశాను. ఎందుకంటే ఆయన యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గంలో నన్ను నడిపించారు. ఇదంతా చెప్పాడు ఏం జరిగింది. కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను నమ్మకం చూపిస్తే అదైనా నాకు తెలియజెప్పండి, లేదనుకుంటే అదైనా నాకు చెప్పండి.
అప్పుడు నేను ఎలా పోవాలో అటు పోతాను. అది మీరు ఏమనుకున్నారో చెప్పండి, దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను అన్నాడు. అప్పుడు వాళ్ళు లాబానును బెతూయేలు కూడా, ఇది యెహోవా కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదు కానీ చెప్పలేము, ఎందుకంటే ఇది యెహోవా నిర్ణయించింది కాబట్టి మేమేం చేయలేం, మా చేతుల్లో లేదు, ఇది దేవుని చేతిలో ఉంది, దేవుడే నిర్ణయించినప్పుడు మేమేం చేయగలం అంటే వాళ్ళు యెహోవాని నమ్ముతున్నారని అర్థం చేసుకోవాలి. ఇక్కడ యెహోవా మీద వాళ్ళకు కూడా వాళ్ళు ఆ, ఆ, నమ్మకం ఉండింది, విశ్వాసం ఉండింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇదిగో రెబ్కా నీ ముందు ఉంది, ఆమె తీసుకొని పో, ఇది యెహోవా నిర్ణయించినది తీసుకో, మేమేం కాదని మేము అనలేము, ఎందుకంటే దేవుడు నిర్ణయించారు కాబట్టి. యెహోవా సెలవిచ్చిన ప్రకారమే ఈమె నీ యజమాని నీ కొడుక్కి భార్య అవుతుంది గాకని జవాబు ఇచ్చారు. అమ్మాయ సెటిల్ అయిపోయిందండి, సంబంధం సెటిల్ అయిపోయింది. చక్కగా వచ్చాడు, సంబంధం చూసుకున్నాడు, అడిగాడు, వాళ్ళు ఏమనుకుంటారో ఇవన్నీ కొద్దిగా టెన్షన్ పడ్డాడు. అంతా అయిపోయిందో చెప్పాడు, నేను భోజనం చేయను, నాకు భోజనం ఇప్పుడు అంత మూడ్లో లేని, ఇది ముందు తేలిపోవాలి అని అన్నాడు. అంతా చెప్పేవాడికి వాళ్ళు ఎస్ అన్నారు. ఇది మనకు మనకి 2 రకాల వివాహాలు చూస్తుంటాం. ఒకటి అరేంజ్డ్ మ్యారేజ్ అంటారు, ఇలాగ వెళ్తారు, చూసి వాళ్ళు టెన్షన్లో ఉంటారు, ఒకరికి నచ్చుతారు. ఒక్కొక్కసారి వాళ్ళు అవతల వాళ్ళు ఎస్ అంటారో, ఒకసారి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు నచ్చుతుంది, పెళ్లి కూతురు ఎస్ అంటుందో లేదో టెన్షన్. ఆ తర్వాత అడిగిన తర్వాత వాళ్ళు ఎస్ అంటే అమ్మాయ అని హ్యాపీగా అక్కడ ఏ స్వీట్లు పెడితే తినేసి వచ్చేస్తారు. ఆ తర్వాత ఒకసారి పెళ్లి కూతురు వాళ్ళకి పెళ్లి కొడుకు నచ్చుతాడు, మరి పెళ్లి కొడుకు ఎస్ అన్నాడా లేదో టెన్షన్. ఇవన్నీ మరి ఆ రోజుల్లో జరిగిన ఇది అరేంజ్డ్ మ్యారేజెస్. ఆ తర్వాత యాకోబు లవ్ మ్యారేజ్, మళ్ళీ అది వేరే సంగతి. ఈ 2 మ్యారేజ్లు మనకు కనిపిస్తున్నాయి. ఇది అరేంజ్డ్ మ్యారేజ్ మనకి స్వయంగా కనిపిస్తుంది. ఇది అంతా యెహోవా ప్లాన్ చేసిన వివాహం. మరి పరిశుద్ధంగా జరిగిందంతా, ఎంతో పరిశుద్ధంగా దేవునితో విశ్వాసంతో, ఎంతో మరి శాస్త్రోత్తంగా ట్రెడిషనల్గా అంతా చక్కగా జరిగిపోయింది. అబ్రహాము సేవకుడు వారు మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవుడు, గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. దేవుడు ప్రతి నిత్యం మొత్తం ఈ వివాహం అంతట్లో దేవుడు అలా ఉన్నాడంతే. ఈ దేవుడి విశ్వాసం, దేవుడి ప్రార్థన ఎంతో చక్కగా సౌందర్యంగా జరిగిపోయింది. తర్వాత ఆ సేవకుడు వెండి నగలు, బంగారు నగలు, బట్టలు తీసి రెబెకాకి ఇచ్చాడు. అంతేకాకుండా అతడు ఆమె సహోదరికి, తల్లికి కూడా విలువ గల వస్తువులు ఇచ్చాడు. అప్పుడు అందరూ భోంచేసి అక్కడ రాత్రి అంతా ఉన్నారు. ఉదయాన్నే వారు లేచినప్పుడు అతడు నా యజమాని దగ్గరికి నన్ను పంపించండి అని అడగ్గా, ఆమె అమ్మ ఈ చిన్నదాన్ని 10 రోజులైనా మా దగ్గర ఉండని, ఆ తర్వాత ఆమె వెళ్ళొచ్చు అన్నారు. పాపం మరి ఇది అప్పుడే పెళ్లి సెటిల్ అయిపోయింది, అప్పుడే తీసుకెళ్ళిపోతాను అంటున్నావు, ఒక్క 10 రోజులు మా తృప్తి, మా మనసు తీరేంత వరకు ఆవిడతో ఉంటాము, ఆవిడని ఉంచుకుంటాము మా దగ్గర, ఆ తర్వాతే మేము పంపిస్తాము అన్నప్పుడు, అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణాన్ని విజయవంతం చేశారు గనుక నాకు ఆలస్యం చేయకుండా నన్ను పంపించండి, నా అయ్యగారి దగ్గరకు నేను వెళ్తానని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమంటుందో తెలుసుకుందాం అని చెప్పుకొని రెబ్కాని పిలిచి, ఈ మనిషితో కూడా నువ్వు వెళ్తావా అని ఆమెను అడిగినప్పుడు వెళ్తానన్నది. మరి దేవుని ప్లాన్ కదండి. మరి రెబ్కా కూడా నిరాకరించలేదు. లేదు, నేను ఎప్పుడే వెళ్ళిపోతాను, నన్ను పంపించేస్తున్నారు, మీ దగ్గర 10 రోజులు ఉంటాను అని అనలేదు. మరి ఇదంతా దేవుని నిర్ణయం అని ఆవిడ కూడా తెలుసు. మరి సెకండ్ మ్యాట్రియాక్ మరి ఆవిడ మరి చక్కగా ఒప్పుకుంది. రెబ్కాని పిలిచి మనిషితో కూడా వెళ్తామని ఆమెను అడిగినప్పుడు ఆమె వెళ్తానన్నది. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబ్కాను, ఆమె దారిని,
అబ్రహాం సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబకాతో, మా సహోదరి, నువ్వు వేల వేలకు తల్లి వగుతావు గాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని పరుచుకుందురుగాక అని ఆమెను దీవించారు. అంటే అప్పుడు మరి సంతానం, ఎక్కువ మంది సంతానం కలగడం అదొక బ్లెస్సింగ్ అని ఆ రోజుల్లో మరి ఇది. అలాగే మరి అబ్రహాముని దీవించారు కదా దేవుడు, నీ సంతానం ఇసుక రేణువుల వలె అవుతుంది, ఆకాశ నక్షత్రముల వలె అవుతుంది, ఆ తర్వాత ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రం వలె అవుతుంది అని దీవించారు కదా మరి. అలాగే మరి ఈవిడ ద్వారా మరి వస్తుంది కదా మరి ఇశ్రాయేలు సంతానం వస్తుంది కదా, నీకు కూడా వేల వేలకు తల్లి వగుతావు. అంటే ఆవిడ కాదు, ఆవిడ ద్వారా ఈ వేల వేల మంది ఇశ్రాయేలీలు వస్తారు అని ఆవిడని దీవించారు. ఆ తర్వాత చూడండి, రెబెక్కా ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనిషితో వెళ్ళారు. అట్లు ఆ సేవకుడు రెబెక్కాని తోడుకొని పోయాడు. ఇక్కడ సీన్ చూడండి, ఇక్కడ ఏమవుతుందో. ఇస్సాకు తల్లి చనిపోయింది. ఎవరు? సారా, మహాతల్లి. ఆవిడ చనిపోయింది అంటే ఈ ఇస్సాకు దుఃఖంలో ఉన్నాడు, ఆ మార్నింగ్ పీరియడ్లో ఉన్నాడు. ఇంకా అది తల్లి అంటే మరి అంత ప్రేమ అనమాట, తల్లిని అలాగ ఉంచుకుని ఉన్నాడు. ఒకటి ఇంకోటి మీరు గమనించినట్లయితే, లేక లేక కలిగిన సంతానం అంటే తల్లిదండ్రులకు చాలా విపరీతమైన ప్రేమ ఉంటుంది, అది ఇంకా చెప్పలేం. అలాగా ఈ సారాను ఈ ఇస్సాకు చాలా దగ్గరగా ఉండేవారు అనమాట, క్లోజ్గా ఉండేవారు ఏమో అనిపిస్తుంది. అందుకోసం చనిపోయిన తర్వాత ఆ గుడారాల్లో అలా ఉంటూ ఆ తల్లి మరి ఆ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడేమో. మరి సారా గుడారాల్లోనే ఉన్నాడు ఈ యాకోబు కాదు, ఇస్సాకు. అప్పుడు ఈ ఇస్సాకుడు వెళ్ళి రెబెక్కా గురించి పెళ్లి చేయడానికి, ఇస్సాకి పెళ్లి చేయడానికి ఒక ఆవిడని చూసుకోవడానికి వెళ్ళాడు. రెబెక్కాని చూశాడు, రెబెక్కాని తీసుకొని వస్తున్నాడు. రెబెక్కా ఆమె పని కథలను లేచి ఒంటెలనెక్కి ఆ మనుషులతో వెళ్ళారు. అట్లా ఆ సేవకుడు రెబెక్కాని తోడుకొని పోయాడు. ఇస్సాకు బేయర్ లహాయ్ రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉన్నాడు. ఆ సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూసినప్పుడు ఆ ఒంటెలు వస్తున్నాయి. రెబెక్కా కనులెత్తి ఇస్సాకుని చూసి ఒంటి మీద దిగి, మనల్ని ఎదుర్కొనడానికి పొలంలో నడుస్తున్న మనుషుడు ఎవరని దాసుని అడగ్గా, మరి అది ఫస్ట్ మరి గ్లిమ్స్ ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నారు, గుర్తుపట్టి ఉంటుంది. మరి ఆ వచ్చినప్పుడు మరి ఆ యంగ్ ఫెలో చూడగానే, ఆ యవనస్తుని చూడగానే ఇతనే ఉంటాడని గుర్తుపట్టింది ఏమో. మరి ఈ దాసుని ఎవరైనా అని అడిగింది. ఇతడే నా యజమానుడు అని చెప్పాను కనుక ముసుగు వేసుకుంది, ఇమీడియట్గా ముఖం కప్పుకుంది అనమాట వాళ్ళ ట్రెడిషన్స్ ప్రకారం. అప్పుడు ఆ దాసుడు తాను చేసిందంతా ఇస్సాకుతో వివరించి చెప్పాడు, ఇదంతా జరిగిందని చెప్పాడు. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలో ఆమెను తీసుకొని పోయాడు. అలాగా అతడు రెబెక్కాని పెళ్లి చేసుకున్నాడు. ఆమె అతనికి భార్య అయ్యింది. అతడు ఆమెను ప్రేమించాడు. ఈ అరేంజ్డ్ మ్యారేజెస్లో మనకి పెళ్ళి అయిన తర్వాత ప్రేమ వస్తుంది. అది మరి మన ట్రెడిషన్. ఆ ట్రెడిషన్లో మరి ఎంతో శక్తి ఉండింది. మరి మన ఎన్నో కాలాలుగా మనకి అది వస్తూ మరి ఎన్నో సక్సెస్ఫుల్ మ్యారేజెస్ కూడా అలా జరుగుతూ ఉన్నాయి. ఈ అరేంజ్ మ్యారేజ్లో ముందు మనం పెళ్లి చేసుకొని తర్వాత పెళ్ళి మనకి ప్రేమ వస్తుంది, ఆ ప్రేమ అలా సాగిపోద్ది. మరి లవ్ మ్యారేజ్లో ముందు ప్రేమ వచ్చి తర్వాత పెళ్లి జరుగుతుంది. దేవుడు రెండింటినీ ఆశీర్వదించాడు. ఎందుకంటే మనకి ఇస్సాకు పెళ్ళిని ఆస్వాదించాడు, యాకోబు పెళ్ళిని ఆస్వాదించాడు. కానీ ఈ ఆఖరి మాట నాకు చాలా నచ్చింది. మొత్తం ఈ అధ్యాయంలో నాకు నచ్చిన మాట ఏంటంటే ఈ ఆఖరి మాట, అతడు ఇస్సాకు తన తల్లి విషయమై
నివారణ పొందాడు. ఒకసారి పెళ్ళి అయిన తర్వాత ఈ రెబెకాని పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు ఆ తల్లి మీద ఉన్న దుఃఖం పోయింది. అంటే ఈ రెబెకా తన తల్లిని మరిపించింది అనమాట. ఆ మాట చూస్తే ఎంత మరి అద్భుతం, ఎంత చక్కగా ఉంటాయి ఈ ఈ కథలు కదా మరి. చక్కటి కథలు, ఇవన్నీ మన పితరులకు జరిగిన కథలు. మరి చూద్దాం మరి. అది అది ఈ అధ్యాయము 25 అధ్యాయము ఏంటో కూడా చూద్దాం ఒకసారి. అది కాను 25వ అధ్యాయం. ఆ చిన్న టెక్నికల్ డిఫికల్టీస్కి క్షమించండి. ఇది మరి అబ్రహాము ఆకర్షణలు. అబ్రహాం కూడా ముసలోడు అయిపోయాడు కాబట్టి అబ్రహాం మళ్ళీ ఒక పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అను వారిని కనెను. యొక్షాను షేవాను, దేదాను కనెను. అషూరియులు, లెతూషీయులు, లేయుమీయులు అనువారు ఆ దేదాను సంతతివారు. ఎయిఫా, ఏఫెరు, హానోకు, అబీద, ఎల్దాయ అనువారు మిద్యాను సంతతివారు. వీరందరూ కెతూరా సంతతివారు. అంటే కెతూరాకిని అబ్రహాంకి పుట్టినవాడు. అబ్రహాము తనకు కలిగినంతా ఇస్సాకు ఇచ్చాడు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఆ మిద్యాను ప్రీస్ట్ ఎవరు? జెత్రో అంటే మోషే యొక్క మాంగారు. ఆయన ఈ మిద్యాను పూజారి, మిద్యాను ప్రీస్ట్ అని అంటారు. కాకపోతే ఒక దగ్గర మోషే కేనీనీయుడు అని కూడా అంటారు. ఒకవేళ నేను అనుకుంటున్నది ఏంటంటే, ఈ మిద్యాన్లో ఉన్నాడు కాబట్టి ఆ మిద్యాను వాళ్ళ మరి మందిరానికి ఈయన పూజారి అయి ఉన్నాడేమో, అందుకోసం మిద్యాని యొక్క పూజారి అని. మరి ఇతను అసలు వంశం ఏంటంటే కేనేనీయులు మరి కయ్యను వంశంలోంచి వస్తారు. అది చిన్న పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి ముందుకు సాగుదాం. ఎయిఫా, ఏఫర్, హానోకు, అబీద, ఎల్దాయా అని వారు మిద్యాన్ సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. అబ్రహాం తనకు కలిగినంత ఇస్సాకు ఇచ్చాడు. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానం ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడికి ఇస్సాకు నద్దు నుండి తూర్పు దేశానికి వారిని పంపి వేశాడు. అంటే ముందే ఈ అబ్రహాం చనిపోయిన తర్వాత ఈ ఆస్తి గొడవలే లేకుండా ముందే ఎవరికి ఇవ్వాల్సింది ఇచ్చేసి ఈ ఇస్సాకు మట్టు గురించి మొత్తం అందరినీ పంపిస్తాడు. అబ్రహాము బతికిన సంవత్సరాలు 175. అబ్రహాము నిండు వృద్ధాపనకు వచ్చినవాడే మంచి ముసలితనమున ప్రాణం విడిచి చనిపోయి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. మంచి ముసలు అంటే ఆయన ఎక్కువ కాలం బతికాడు. మరి యెహోవా దేవుడు ఆశీర్వదించాడు కదా, మనం చూసాం కదా. నువ్వు బాగా ముసలివాడు అయిన తర్వాతే చనిపోతావు, చాలా కాలం బతుకుతావు అన్నట్టు 175 ఏళ్ళు బతికి మంచి ముసలితనాన్ని ప్రాణాలు విడిచాడు.
హితుడైన సోహర్ కుమారుడు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో, మనకి మక్పేలా గుహను కొనుక్కున్నాడు కదా సారా చనిపోయినప్పుడు, అతని కుమారులకు ఇస్సాకును ఇస్మాయిలును అతని పాతిపెట్టి, ఇస్సాకు వచ్చాడు అప్పటికి. అబ్రహాం చనిపోయినప్పుడు ఇస్సాకు కూడా వచ్చి ఇస్మాయిల్ కూడా వచ్చి ఇద్దరు కలిపి పాతిపెట్టారు. అది మమ్రే ఎదుట ఉన్నది. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనుని పొలంలోనే అబ్రహామును అతని భార్య అయిన సారాయిను పాతి పెట్టబడ్డారు. అబ్రహాం మృతి పొందిన తర్వాత దేవుడు తన కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించాను. అప్పుడు ఇస్సాకు బేర్ లహాయ్ రోయి దగ్గర కాపురం ఉండాను. ఐగుప్తురాలును సారాదాసి అయిన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాం కుమారుడు ఇస్మాయేలు వంశావళిది. ఇప్పుడు ఇస్మాయేలు వంశావళి చూస్తున్నాం. ఇస్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నేబా యోతు కేదారు అద్బయేలు మిబ్షాము మిష్మా దుమానా మషా హదరు తేమా యతూరు నఫీషు కెదైమా ఇవి వారి వారి వంశావళుల ప్రకారం వారి వారి పేర్లు చెప్పున ఇష్మాయేలు కుమారులు యొక్క పేర్లు వారి వారి గ్రామాల్లోనూ వారి వారి కోటల్లోనూ ఇష్మాయేలు కుమారులు వీరే. వారి పేర్లు ఇవే. వారి వారి జనుల ప్రకారం వారు 12 రాజులు. మనకు ముందే చెప్పబడింది కదా, వాళ్ళకి 12 మంది పిల్లలు పుడతారు, 12 మంది రాజులు అవుతారని. అప్పుడైతే ఆ పేర్లు ఏంటో చెప్పలేదు, కానీ ఇప్పుడు మనకు ఆ పేర్లు తెలుస్తున్నాయి. ఇష్మాయేల్కి 12 మంది పిల్లలు బట్టి 12 మంది రాజులు అయ్యారు వాళ్ళందరూ. ఇష్మాయేల్ బతికిన సంవత్సరములు 137. అప్పుడు అతడు ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అశ్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులని యొక్క నివాసం ఏర్పరచుకున్నాను. మరి ముందు మన లహోరాయ దగ్గరికి, అంటే చాలా మటుకు ఈజిప్ట్ దాకా వచ్చిందని చూసాం కదా హాగర్. మరి ఐగుప్తులోంచే ఒక ఆవిడని తీసుకొచ్చి పెళ్లి చేసింది అని కూడా అనుకుంటున్నాం కదా. ఆ పరిసరాల్లో, ఐగుప్తు పరిసరాల్లో వీళ్ళు జీవిస్తూ ఉండేవారు అనమాట. అక్కడే వీళ్ళు సెటిల్ అయ్యి అక్కడ వీళ్ళ రాజ్యం అంతా అక్కడ సెటిల్ అయ్యింది అని మనకు అర్థమవుతుంది ఇక్కడ. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దన్రాములో నివసించు సిరియా వాడైన బెతూయేలు కుమార్తెయును సిరియా వాడైన లాబాను సహోదరి అయిన రిబకాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. అంటే మరి ముందు సిరియా అని అనలేదు, పద్దాన్ హరాము అరామ్ నహరేము పట్టణం అని అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ మనకి సిరియా అని కనిపిస్తుంది. అంటే అప్పటికే ఆ సిరియా అయిందేమో. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు తన విషయమై యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన విన్నారు గనుక అతని భార్య అయిన రిబకా గర్భవతి అయింది. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి కనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళింది. ఆవిడొక్కతే వెళ్ళి అడిగింది, ఈ లోపల నాకు మరి గర్భంలో ఇంత గడిబిడి అయిపోతుంది, వీళ్ళు మరి ఆవిడ ఏమి ఫీల్ అయిందో లోపల. యెహోవాను అడిగింది, ఇలాగ నేను బతకలేను, ఏదో అయిపోతుంది నాకు లోపల అంటే. అప్పుడు యెహోవా ఆమెతో ఇలాగన్నారు, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వస్తాయి. ఒక జనపదం కంటే ఒక జనపదము బలిష్టమై ఉంటుంది. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. ఇది ఈవిడకొక్కడికే తెలుసు. మనకి ఈవిడొక్కతే వెళ్ళి అడిగింది ఆ గర్భం ఉన్నప్పుడు. ఇది ఇస్సాకు తెలీదు. అంటే అప్పుడు ఆవిడకి తెలుసు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తున్నాడో తెలుసు. ఆమె ప్రసూతి కావాల్సిన దినములు నిండినప్పుడు ఆమె గర్భంలో కవల పిల్లలు ఉన్నారు. మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చాడు. అతని ఒళ్ళంతా రోమ వస్త్రములే ఉండింది కనుక అతనికి ఏసావు అని పేరు పెట్టారు. ఏసావు అంటే హెయిరీ, రోమాలతో కూడినవాడు అని అర్థం. ఏసావు వంశస్థులకి 3 పేర్లు ఉన్నాయండి. ఒకటి ఏసావు అంటే రోమాలతో ఉన్నాడని, 2 ఈదోము,
ఈదోం అంటే ఎరుపని. ఆ ఈదోం ఎప్పుడు పేరు వచ్చిందంటే ఈ ఎర్రగా ఉన్న ఒక సూప్ని, ఒక స్ట్యూని ఈ తమ్ముడి దగ్గర తీసుకున్నప్పుడు, ఆ తిండి అని తీసుకున్నప్పుడు అతనికి ఆ పేరు వచ్చింది ఏదోం అని. 3 సెయిర్ అంటారు. సెయిర్ అన్న కొండలో వీళ్ళందరూ సెటిల్ అయిపోయారు. ఈ ఎదోమీయులందరూ సెటిల్ అయిపోయి ఆ సేరు వంశస్థులు అని కూడా అంటారు వీళ్ళు. మనకు తర్వాత చదువుతున్నప్పుడు మనకు అది కనిపిస్తుంది. తర్వాత సహోడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్య ఏసావు మడం పట్టుకొని ఉండేను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడింది. యాకోబు అంటే హీ గ్రాప్స్ ది హీల్, హియర్ అని పెట్టాను. హీ గ్రాప్స్ ది హీల్, హీ డిసీజ్ అని, అంటే మడమను పట్టుకున్నవాడు లేకపోతే మోసగించువాడు అని అర్థం. ఆమె వారిని కన్నప్పుడు ఇస్సాకు 60 ఏళ్ళు. ఇది ఈసావు యాకోబుల కథ. వాళ్ళు కవల్లా ఉన్నప్పుడు ఎవరు ముందుకెళ్ళాలా అన్న కడుపులోనే వాళ్ళకు ఒక ఘర్షణ జరిగింది. అందులో ఈ యాకోబు నేను ముందుకెళ్ళాలని మడం పట్టుకొని వెళ్ళకుండా ముందు ఈసావు పుట్టాడు, తర్వాత యాకోబు పుట్టాడు. సో ఈ మొట్టమొదటి పుట్టినోడికి ఈ బర్త్ రైట్స్ అని అంటారు, జ్యేష్ఠత్వం అంటారు. జ్యేష్ఠత్వం వాళ్ళకి 2 పోర్షన్స్ ఆశ ఇవ్వబడుతుంది. ఒక పోర్షను వాళ్ళు అనుభవించడానికి, ఇంకో పోర్షను తండ్రి యొక్క బాధ్యత నెరవేర్చడానికి. తండ్రి యొక్క మిగతా మరి తండ్రికి తల్లి బాధ్యత, మరి చెల్లుళ్ళ బాధ్యతలు, ఇంకా పెద్దవారు కానీ తమ్ముళ్ళ బాధ్యతలు, ఇదంతా పెద్దోడు చూసుకోవాలి. అందుకోసం 2 పోర్షన్లు ఉంటాయి వాళ్ళకి. ఒకటి వాళ్ళ పోర్షను, రెండో దాంతో ఆ రెస్పాన్సిబిలిటీస్ తీర్చుకుంటారు వాళ్ళు. మరి కొన్ని చోట్ల మనం చూసినట్లయితే ఈ వర్షిపింగ్ రైట్స్, ఈ ఆరాధన చేయు అధికారం కూడా వాళ్ళకి ఇవ్వబడుతుంది, ఈ పెద్దవాళ్ళకి. తర్వాత లేవీయులకు వచ్చింది. అది రాకముందు ఈ మోషే ధర్మశాస్త్రంలో కూడా ఇది కొనసాగబడింది. మొట్టమొదట వాళ్ళు ఈ ఇంటికి పెద్దవాళ్ళకి ఈ ఆరాధన చేసే ఒక రెస్పాన్సిబిలిటీ ఉండింది. ఈ జ్యేష్ఠత్వం అంటే ఇవన్నీ అందులో ఉంటాయి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఆ స్టోరీ అందరికీ తెలిసిన స్టోరీ అనుకోండి. ముందుకు వెళ్దాం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటలోనూ నేర్పరై అరణ్యవాసిగా ఉండేవాడు. యాకోబు సాధువై గుడారాల్లో నివసిస్తూ ఉన్నాడు. ఈయనైతే యాకోబు అయితే ఇంట్లోనే ఉండేవాడు. మరి ఇంట్లో ఉంటూ మరి కుకింగ్ ఛానల్స్లో మరి కుకింగ్లో నేర్పడేమో లేదులేండి, ఆ రోజుల్లో కుకింగ్ ఛానల్స్ లేవు. కానీ ఈ వంటలు చేయడం ఇవన్నీలో నేర్పరేమో మరి ఆయన. ఈ పెద్దోడు మటుకు ఒక పెద్ద వారియర్. ఈ వేట ఆడి వేట మాంసం తెచ్చి ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసం తింటూ ఉండేవాడు కనుక అతన్ని ప్రేమించేవాడు. రెబెక్కా యాకోబుని ప్రేమించింది. అక్కడ చూడండి, తండ్రి పెద్దోడిని ప్రేమించాడు. ఎందుకంటే ఈ మాంసం తెచ్చి తండ్రికి ఇస్తూ తండ్రితోటి కాలం గడుపుతూ ఉండేవాడేమో. మరి రెబెక్కాతోటి యాకోబు దగ్గరయ్యాడు. రెబ్కా యాకోబుని ప్రేమించడానికి కూడా ఇంకో కారణం ఏంటంటే ఈ యాకోబే దేవుడు ఆశీర్వదింపబడిన వాడని రెబ్కాకు తెలుసు. రెబ్కాయే మరి దేవుడి దగ్గర ప్రార్థన చేసిన దేవుడు రెబ్కాకు చెప్పాడు, నీకు 2 పుడతారు, అందులో పెద్దవాడు చిన్నవాడికి బానిస అవుతాడు, చిన్నవాడు పెద్దవాడు అవుతాడు. అంటే ఇదంతా వాళ్ళ జీవితాలు కాదు. ఇక్కడ మనకి చూడవలసింది ఏంటంటే మరి అబ్రహాము ద్వారా మరి ఈ జనం రావాలి, ఇక్కడ ఈ ఇశ్రాయేలీయులు అన్న జనం రావాలి. అందులో మరి దాని అర్హత ఉన్నవాళ్ళని దేవుడు ఎంచుకుంటాడు. అక్కడ అర్హత లేని వాళ్ళని తప్పిస్తాడు దేవుడు. దేవుని కార్యాలు ఎన్నో విధాలుగా ఉంటాయి. అది అందులో మరి ఇస్సాకు ఈ కానానీయుల్ని పెళ్లి చేసుకొని ఆ కలుషితం అవ్వకుండా
కూడా అబ్రహాం చూశాడు. వాళ్ళ స్వదేశంలోంచే రెబ్కాన్ తెచ్చి పెళ్లి చేశాడు. ఇక్కడ ఏమైందంటే ఈ ఏసావు ఇద్దరు బయటోళ్ళని పెళ్లి చేసేసుకున్నాడు. అమ్మోనీయుల్ని పెళ్లి చేసేసుకున్నాడు. అది ఇది అవ్వకముందు జరిగిందో ముందు జరిగిందో తెలియదు, కానీ మొత్తం మీద అతడు ఈ స్వదేశంలో నుంచి తెచ్చిన అమ్మాయిని చేసుకుని బయట వాళ్ళని చేసుకున్నాడు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ముందుకి చదివితే మాకు అర్థమవుతుంది. ఒకనాడు యాకోబు కలగూర వంటకము అని మరి తెలుగులో మరి స్ట్యూ అంటారు. స్ట్యూ అంటే అన్నీ వేసి చేస్తారు. అక్కడ సూప్ కూడా కాదు, స్ట్యూ అంటే వేరు. కూరగాయలు, మాంసం ఇవన్నీ కలిపి ఒక స్ట్యూ లాగా చేస్తారు. దాన్ని స్ట్యూ అంటారు. మనకి ఈ పాశ్చాత్య దేశస్తులకి తెలుసు వాట్ స్ట్యూ అంటే ఏంటో, మనకి స్ట్యూ అన్నది తెలీదు. మనకి కలగూర వంటకము అని మరి తెలుగు బైబిల్లో ఇవ్వబడింది. వండుకొని ఉండగా ఏసావు అలసిపోయి పొలం నుంచి వచ్చి, నేను అలసిపోయాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టు అని అడిగాడు. అందుచేత అతని పేరు ఏదోము, ఎరుపు అనబడింది అంటారు. అంటే ఎర్రగా ఉన్నదాన్ని ఆశపడ్డాడని. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేను నాకు ఇమ్మని అడగ్గా ఏసావు, నేను చావబోచుచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అన్నాడు. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమన్నాను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మేశాడు. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకము, తేడా చూస్తే చిక్కుడుకాయల వంటకము ఏషావుకి ఇచ్చాడు. అది తిని త్రాగి లేచిపోయాడు. అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. ఆ మాట కరెక్ట్, కొన్ని మాటలు ఉంటాయి దాన్ని బట్టి కరెక్ట్ అది పెడతారు. ఎందుకంటే అది ఈ యాకోబు మోసం చేశాడని చెప్పడానికి కాదు. ఏసావు దాన్ని తృణీకరించాడు. అదంతా అంత పట్టించుకోలేదు. మరి ఇశ్రాయేలీలు రావాల్సిన ఒక తండ్రి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలి? ఎవరిని పడితే వాళ్ళని చేసేసుకొని అమ్మోనీయుల్ని చేసేసుకున్నాడు పెళ్ళి. అమ్మోనీయుల నుంచి ఇశ్రాయేలులో రావడం దేవుడికి సుతమా ఇష్టం లేదు. అందుకోసం ఒకవేళ వీడి పెద్దవాడైనా దేవుడు యాకోబుని ఎంచుకున్నాడు. ఎందుకంటే తర్వాత చూస్తాం మనం, యాకోబు వెళ్ళి మళ్ళీ అదే దీనికి ఈసారి మరి లాబాను చెల్లిని యాసావు చేసుకున్నాడు కదా, ఈసారి లాబాను కూతుర్ని యాకోబు చేసుకుంటాడు. మళ్ళీ ఆ స్వదేశం నుంచి మనకి ఇశ్రాయేల్ రావడానికి మరి యాసావుకి ఇచ్చినుంటే పెద్దోడని, వాళ్ళ దగ్గర నుంచి ఈ జనరేషన్ మనం తీసుకొచ్చినుంటే వాళ్ళు అమ్మోరీయుల నుంచి వచ్చిన ఇశ్రాయేలీలు అవుతారు. అది దేవుడికి ఇష్టం లేదు. అందుకోసం దేవుడు ఈ జ్యేష్ఠుడా కనిష్ఠుడా అని చూడరు. దేవుడు ఎవరికి అర్హత ఉందో వాళ్ళని దేవుడు ఎంచుకుంటాడు. అది ఇవాళ మన పాఠం. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే. మరి ఈ ప్రయాణం నాతోటి మరి అప్పుడే 8 రోజుల నుంచి మీరు చేస్తున్నారు. ఆ వ్యూస్ చూస్తున్నప్పుడు అందరూ చూస్తున్నారని నాకు తెలుస్తుంది. మరి నన్ను దేవుడు మిమ్మల్ని అన్నీ దీవించిన గాక, మీ కుటుంబాలను దీవించిన గాక, మీ అవసరాలను తీర్చిన గాక. దేవునికి స్తోత్రములు, మహిమ. ప్రైజ్ లార్డ్.